సో వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ జూన్ 2021 కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ సెషన్ లెక్చర్ నెంబర్ 3 అండి. సో దీంట్లో మరికొన్ని కరెంట్ అఫైర్స్ని మనం చూద్దాం. మీరు ఒకటి గమనించాలి, నేను ఓన్లీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డేలో చాలా ఒక 10 to 15 ఉంటాయి, అన్నింటినీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంటో అది మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే కనుక క్యాబినెట్ గివ్స్ ఎక్స్ పోస్టో ఫ్యాక్టో ఎన్ఓడి ఫర్ SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళ అగ్రిమెంట్కి రాటిఫికేషన్ ఇచ్చిందనమాట. ఓకేనా, ఆన్ దేని మీద? మాస్ మీడియా కోఆపరేషన్ మీద. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇక్కడ మనకు ఒక ఆర్గనైజేషన్ వచ్చింది. సో వీళ్ళు ఒక అగ్రిమెంట్ని తీసుకొచ్చారు. అదేంటంటే కనుక కోఆపరేషన్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ మాస్ మీడియా మీద. సో దానికి మన గవర్నమెంట్ ఏంటంటే కనుక ఎన్ఓడి, దట్ మీన్స్ రాటిఫికేషన్ చేసింది, అప్రూవ్ చేసింది అవర్ యూనియన్ క్యాబినెట్. అది కాన్సెప్ట్ ఇక్కడ. కానీ మనకి ఇక్కడ ఏంటి, ఆ కోఆపరేషన్ ఏంటి, ఆ ఫీల్డ్ ఆఫ్ మాస్ మీడియా ఏంటి, ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏంటి, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, సో దీనిలో ఎవరెవరు మెంబర్స్ ఉంటారు, మన ఇండియా మెంబర్ కాదా అన్నది మనం చదువుకోవాలి. Okay, so this agreement was signed in June 2019. Okay, so what is this about agreement? To promote the equal and mutually beneficial cooperation ni improve cheyadam kosamu among association in the field of mass media. Okay na, so mass media ante ikkada entante education, entertain people, information ivanni kuda mass media kinda kostayi annamata. ఓకే, సో మాస్ మీడియాలో మ్యూచువల్ బెనిఫిషియల్ కోఆపరేషన్ అనేది ఉండాలి, ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది ఉండాలి. అదే ఈ కోఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఇట్ విల్ ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ టు ద మెంబర్ స్టేట్స్ టు షేర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ న్యూ ఇన్నోవేషన్స్. ఓకే, సో ఎవరైతే ఇందులో ఉంటారో ఈ మాస్ మీడియాలోని వాళ్ళందరికీ కూడా మంచి ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయాలి, అలాగే బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకోవాలి, కొత్తగా ఇన్నోవేషన్స్ ఏవైనా ఉంటే అవి ఇన్నోవేట్ చేయాలి. ఓకేనా, న్యూ ఇన్నోవేటివ్ మెథడాలజీలో మనం వెళ్ళాలి. సో ద మెయిన్ ఏరియా ఆఫ్ కోఆపరేషన్ ఇస్ ద క్రియేషన్ ఆఫ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉండాలి ఫర్ వైడ్ మ్యూచువల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జరగాలి త్రూ మాస్ మీడియా ద్వారా. సో ఈ మాస్ మీడియా అసలు మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మన మామూలుగా మీడియా ఉంది, పేపర్ ఉంది, న్యూస్ పేపర్స్ ఉన్నాయి, చాలా ఛానల్స్ ఉన్నాయి, టీవీ ఛానల్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఫేస్బుక్, ఇవన్నీ కూడాను. సో ఇవన్నీ ఏం చేస్తాయి? ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తాయి కదా, ఇన్ఫర్మేషన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాయి కదా. సో ఇక్కడ ఏంటంటే కనుక ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ త్రూ మాస్ మీడియా ద్వారా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ద్వారా వైడ్ ఏరియా నెట్వర్క్లో కోఆపరేషన్ అనేది జరగాలి. ఇట్ విల్ ప్రొవైడ్ ద మ్యూచువల్ అసిస్టెన్స్ ఇన్ ట్రైనింగ్ ఇన్ మీడియా ప్రొఫెషనల్స్. సో ఎవరైతే మీడియా ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకి మ్యూచువల్ అసిస్టెన్స్ని కూడా ప్రొవైడ్ చేయాలి. మేడం, వాట్ ఈజ్ మాస్ మీడియా అంటే ఇన్ఫార్మ్, ఎడ్యుకేట్ అండ్ ఎంటర్టైన్ ద పీపుల్. They influence the way people look at the world and make them change their views. They help in organizing the public opinion also. Okay na? Next, Shanghai Cooperation Organization gurinchi chudam. So this organization is very very important. It is a permanent intergovernmental international organization ma. Okay, ఇది పెర్మనెంట్గా ఇంటర్గవర్నమెంటల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. సో ఇట్ ఈస్ ఏ యురేషియన్ పొలిటికల్ ఎకనామిక్ సెక్యూరిటీ అలయన్స్ అని అంటారు. 2001లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, సుప్రీం డెసిషన్ మేకింగ్ బాడీ ఎవరంటే హెడ్స్ ఆఫ్ ద స్టేట్ కౌన్సిల్స్ ఉంటారు. ఇయర్కి వన్స్ అంటే సంవత్సరానికి ఒకసారి వీళ్ళు మీట్ అవుతారు. ఇందులో మనకి 2 పెర్మనెంట్ బాడీస్ ఉంటాయి. ఏంటా 2 పెర్మనెంట్ బాడీస్? సెక్రటేరియట్ బేస్డ్ ఆన్ బీజింగ్. షాంఘై ఎక్కడ ఉంది? దట్ ఈస్ చైనా, రైట్? సో చైనాలో బీజింగ్లో సెక్రటరేట్ ఉందన్నమాట. సో SCO సెక్రటరేట్ వచ్చేసి ఎక్కడ ఉంది? 2 పర్మనెంట్ బాడీస్ దీనికి ఉన్నాయి. ఒకటి సెక్రటరేట్ వచ్చేసి బీజింగ్లో ఉంది, అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ద రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ తష్కెంత్. ఓకేనా, తష్కెంత్లో ఉంది. సో అనదర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏంటి? రాట్స్. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏదంటే కనుక మీరు ఏం చెప్పాలి? రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అని చెప్పాలి. నౌ వై SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎందుకు పెట్టారు? 2001లో పెట్టారని చెప్పాము. ఎందుకు? బోర్డర్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడం కోసం. సో ఇప్పటికీ కూడాను మనం ఇండియా, పాకిస్తాను, ఇండియా, చైనా అండ్ ఇంకా వేరే కంట్రీలన్నీ కూడాను బోర్డర్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్ ఎయిమ్స్ టు రిజాల్వ్ ద బార్డర్ ఇష్యూస్ ఫస్ట్ వన్ అండ్ ఫైట్ ద టెర్రరిజం. అందుకే రాట్స్, యాంటీ టెర్రరిజం అని అన్నాం. ఓకేనా, ఫైట్ అగైన్స్ ద టెర్రరిజం. అండ్ ద నెక్స్ట్ వన్ బోస్టర్ రీజనల్ సెక్యూరిటీ. ఓకేనా, సో బోస్టర్ ద రీజనల్ సెక్యూరిటీ. అండ్ నెక్స్ట్ కౌంటర్ అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద సెంట్రల్ ఏషియా.
సో మనకు అక్కడ వాళ్ళకి ఏముందంటే అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ సెంట్రల్ ఏషియాలోని వాళ్ళకి కౌంటర్గా దీన్ని స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్ ఈ సోషియో ఎకనామిక్, సో దీనిలోని మనకి లైక్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఎవరెవరు ఉన్నారు అంటే కనుక మొత్తం 8 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. యు సీ దిస్ ఈజ్ ద వరల్డ్ మ్యాప్. ఓకే, ఈ వరల్డ్ మ్యాప్లో ఇండియా ఈజ్ దేర్. వాట్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ? చైనా. ఆబ్వియస్లీ దిస్ ఈజ్ అంతా కూడా చైనా. ఓకే, అండ్ నెక్స్ట్ కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా ఆల్సో దేర్. ఓకే, and next Tajikistan and Uzbekistan and India and Pakistan. Okay, so these are all the 8 countries we have. So India also is one member in the Shanghai Cooperation Organization. So why is very important అని చెప్పాను మీకు. It seems as a NATO ఉంది. So Central Asia లో మీకు North Atlantic Treaty Organization ఉంది. So we are not a member in that. సో దానికి కౌంటర్ బ్యాలెన్స్గా, నాటోకి కౌంటర్ బ్యాలెన్స్గా సెంట్రల్ ఏషియాలోని ఈస్టర్న్ అదే నాటోకి ఎగెనిస్ట్గా, అంటే ఇక్కడ ఎగెనిస్ట్గా కాదు కౌంటర్ బ్యాలెన్స్గా ఈ ఎస్సీఓని ఎస్టాబ్లిష్ చేశారనమాట. అండ్ ఇట్ ఎన్హాన్స్ ద సెక్యూరిటీ కోఆపరేషన్స్ అమాంగ్ ద మెంబర్స్. అండ్ చైనా 1 Belt 1 Road ఇనిషియేటివ్ గురించి మీకు తెలుసు. అండ్ ఇండియాస్ పుష్ ఫర్ ద కనెక్టివిటీ విత్ చాబార్ పోర్ట్ ఇన్ ఇరాన్. సో ఇవన్నీ కూడాను షాంఘై కోఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు అనమాట. రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. అండ్ ద నెక్స్ట్ వన్, సెంటర్ ఆస్క్, సెకండ్ వన్ అమ్మా, సెంటర్ ఆస్క్ ద స్టేట్ టు స్ప్లిట్ వేజ్ పేమెంట్స్ అండర్ ఎంజే నరేగా స్కీమ్ ఇంటూ సెపరేట్ కేటగిరీస్. ఓకేనా, సెంటర్ ఏంటి అడిగిందంటే మనకి ఇక్కడ ఆస్క్ ద స్టేట్, ప్రతి ఒక్క స్టేట్ని అడిగింది టు స్ప్లిట్ ద వేజ్ పేమెంట్స్ అండర్ ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద మీరు ఇచ్చినటువంటి పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెపరేట్ కేటగిరీస్లో పే చేయండి అన్నారు. సో చూద్దాం ఇక్కడ మనకి సెంటర్ హ్యాస్ ఆస్క్డ్ ద స్టేట్స్ టు స్ప్లిట్ ద వేజ్ పేమెంట్స్ అండర్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ స్కీమ్ ఇంటూ సెపరేట్ కేటగిరీస్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ ఫార్మ్స్ ఈస్ ఫైనాన్షియల్ ఇయర్స్. సో దీస్ ఫైనాన్షియల్ ఇయర్లు మీరు ఎలా పే చేస్తారంటే ఎంజీ నరేగాకి, ఓకేనా, షెడ్యూల్ క్యాస్ట్కి, షెడ్యూల్ టైప్ కి, అంటే సెపరేట్ అంటే బేస్డ్ ఆన్ కేటగిరీస్ బట్టి పేమెంట్ చేయండి అని చెప్పేసి అడిగిందనమాట. సెంటర్ స్టేట్స్ని అడిగింది. ఏమని అడిగింది? ఎంజీ నరేగా కింద మీరు ఏవైతే పేమెంట్స్ చేస్తారో వేజ్ పేమెంట్స్ అది కేటగిరీ వైజ్గా చేయండి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, అండ్ ఆల్సో అదర్ ఫార్మ్ ఆఫ్ పీపుల్కి. ఓకేనా, ఈ ఫినాన్షియల్ ఇయర్కి. సో దానికోసం సెపరేట్ బడ్జెట్ హెడ్స్ షెల్ ఆల్సో బీ ప్రొవైడ్ బై ద గవర్నమెంట్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీస్. ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీస్కి మేము సెపరేట్గా బడ్జెట్ ఎలోకేట్ చేస్తాము. ఓకే, ఫండ్స్ షెల్ బీ ఎలోకేటెడ్ అకార్డింగ్ టు ద జాబ్ కార్డ్స్. ఓకేనా, ఎస్సీ ఎస్టీ బెనిఫిషరీస్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన జాబ్ కార్డ్స్ బట్టి మేము ఫండ్స్ అనేవి అలోకేట్ చేస్తాము, డోంట్ వరీ. ఓకే, సో మీరు కేటగిరీ వైజ్ మీరు వేజ్ పేమెంట్స్ చేయండి అని చెప్పేసి సెంటర్ స్టేట్స్కి చెప్పిందనమాట. సో దిస్ విల్ అన్నెసెసరీలీ కాంప్లికేట్ ద పేమెంట్ సిస్టమ్. అవునా, సో దీనివల్ల మనకి ఈ బాగుంది, గవర్నమెంట్ ఇలా చెప్పింది స్టేట్స్కి, ఓకే, బట్ దీనివల్ల ఏం జరుగుతుంది? ఇలాగా ఎస్సీ ఇప్పుడు అక్కడ ఇచ్చేది అంత కామన్ మనీ, రైట్? 100 రోజులు పని కల్పించాలి, కనీస వేతనం అనేది ఇవ్వాలి, రైట్? సో ఇక్కడ ఏంటంటే అనవసరంగా పేమెంట్ సిస్టంలో కాంప్లికేషన్స్ తీసుకొచ్చినట్టుగా. సో రిడక్షన్, ఇట్ మే లీడ్ టు రిడక్షన్ ఇన్ స్కీమ్ ఫండింగ్. సో ఎంజీ నరేగా ఫండింగ్కి ఎంతైతే ఇస్తున్నారో దాన్ని కొంచెం తగ్గే అవకాశం అనేది ఉంది. సో దీస్ ఆర్ ద 2 issues విత్ దిస్ ఆర్డర్. ఓకేనా, మనకి ఏదైనా ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ ఆర్డర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఓకే, దానివల్ల ఎవరు బెనిఫిట్ పొందుతారు, ఓకే, అండ్ నెక్స్ట్ దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అని మనం చదువుకోవాలి. అసలు మెయిన్గా ఆ ప్రోగ్రామ్ ఏంటి అని చదువుకొని ఆ ప్రోగ్రామ్కి ఎవరు ఫండ్స్ ఇస్తారు, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, ఓకేనా, అది ఎవరి గురించి వచ్చింది, దానివల్ల ఎవరు నష్టపోతారు, దానివల్ల ఇష్యూస్ ఏంటి అని మనం చదువుకోవాలి. ఇది ఏ గవర్నమెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్కైనా అలాగే మీరు చదువుకోవాలి. ఇక్కడ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఏంటి, 2005లో వచ్చింది మనకి. చాలాసార్లు మీకు చెప్పాను నేను. ఇక్కడ ఏంటి, పీపుల్ రూరల్ ఏరియాస్లో ఎవరైతే పీపుల్ ఉంటారో వాళ్ళు కేవలం వ్యవసాయ ఆధారిత మీద డిపెండ్ అయి ఉంటారు. సో వాళ్ళకి అన్సీజన్ అంటే వ్యవసాయం లేని 6 months ఉంటుంది, 6 months ఉండదు. ఆ రిమైనింగ్ టైంలో ఏంటంటే కనీసం 100 రోజులైనా సరే వాళ్ళకి పనిని కల్పిస్తారనమాట. ఓకే, ఇన్ కేస్ పని కనిపించకపోయిన ఎడల కూడాను అన్ఎంప్లాయ్మెంట్ అలయన్సెస్ అన్ని కూడా గవర్నమెంట్ పే చేస్తుంది. సో రూరల్ ఏరియాస్లో ఉండే పీపుల్ యొక్క లైవ్లీహుడ్ని ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం ఈ ఎంజీ నరేగా స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో ఇట్ ఈస్ అ యూనివర్సల్ స్కీమ్ దట్ గ్యారంటీయింగ్ ద 100 days ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇయర్ ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్ దట్ ఎక్స్ప్రెస్ అ డిమాండ్. ఓకే, సో ఇక్కడ వాట్ ఈస్ ద ఎయిమ్ టు గ్యారంటీ రైట్ టు వర్క్. ఎవ్రీ రిజిస్టర్డ్ హౌస్ హోల్డ్స్ రిసీవ్స్ ఏ జాబ్ కార్డ్. ప్రతి ఒక్కరు కూడా జాబ్ కార్డ్ ఉంటుంది టు ట్రాక్ దేర్ వర్క్ కంప్లీటెడ్. ఓకే, ద స్కీమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై హోమ్ గ్రామ్ పంచాయత్స్. దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మా ఎంజీ నరేగా మీద ప్రతిసారి మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
సో దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? బై గ్రామ్ పంచాయత్స్. అండ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ప్రొవిజన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ విత్ ఇన్ 15 days పే చేయకపోతే ఆన్ ద రిసిప్ట్ ఆఫ్ జాబ్ అప్లికేషన్, ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ అలయన్సెస్ ఆల్సో గవర్నమెంట్ ప్లే చేస్తుంది. అండ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ టు బి ప్రొవైడెడ్ విత్ ఇన్ 5 kilometers ఆఫ్ అప్లికెంట్ రెసిడెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అప్లై చేశారనుకోండి దీనికి, ఓకేనా, సో తన యొక్క హోమ్ నుంచి అరౌండ్ 5 kilometers డిస్టెన్స్లోనే తనకి వర్క్, అది ఏదో ఒక వర్క్, బ్రిడ్జ్ వర్కో లేకపోతే రోడ్ వర్కో లేకపోతే సమ్ అదర్ ఏదో ఒక వర్క్ని అతనికి లేదా ఆవిడికి అలోకేట్ చేస్తారనమాట. సో ఇట్ ఈస్ ఎ లీగల్ ఎంటైటిల్మెంట్. ఎంప్లాయ్మెంట్ అండర్ ఎంజీ నరేగా ఈజ్ లీగల్ ఎంటైటిల్మెంట్. ఓకే, దట్ ఈస్ ఎంజీ నరేగా స్కీమ్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్. ఇది నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను, ఓకేనా, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్. సో దీని కింద మనకి ఏంటి, ఏవైతే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటాయో వాళ్ళకి ఫినాన్షియల్ బెనిఫిట్, ఫినాన్షియల్ అసిస్టెన్స్ అందించడం కోసం ఈ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అనేది వచ్చింది, రైట్. సో గవర్నమెంట్ నౌ ఇంక్రీజ్డ్ ద స్కోప్ ఆఫ్ దిస్ వన్ ఫర్ అనదర్ 3 more months. వై ఇట్ ఈజ్ ఎక్స్టెండెడ్? ఇంకా ఎందుకు దీన్ని ఎక్స్టెండ్ చేశారు అంటే కనుక బికాస్ ఆఫ్ దిస్ COVID-19 పాండమిక్ లాక్డౌన్ వల్ల సెకండ్ వేవ్ ఆఫ్ COVID-19 బిజినెస్ సెక్టార్ వాడికి హెల్ప్ చేయడం కోసం దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. సో అబౌట్ ఈసీజీఎల్, సో మనకి ఇక్కడ ఏంటి, ఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్లోని బెనిఫిట్స్, దీని బెనిఫిట్స్ ఏంటి అంటే కనుక క్యాప్ ఆఫ్ 500 crore, ఇది మనకి ఎడిషన్లో న్యూస్ పేపర్లో వచ్చిన ఎడిషన్ ఇది. సో దీని నుంచి ఎప్పుడు కూడాను హిందూ పేపర్ మీరు ఫాలో అవుతున్నట్లయితే హిందూ పేపర్లో కొన్ని బాక్సెస్ వస్తాయి. ఆ బాక్సెస్ నుంచి ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్నే యూపీఎస్సీ క్వశ్చన్ అడుగుతుందన్నమాట చాలాసార్లు. సో యూపీఎస్సీ క్యాప్ ఆఫ్ 500 crore ఆఫ్ లోన్ అవుట్ స్టాండింగ్ రిమూవ్ చేశారు. అండ్ అసిస్టెన్స్ విల్ బి మ్యాక్స్ 40% ఆర్ 200 crore విచ్ ఈజ్ లోవర్, ఏదైతే అది, ఓకేనా. సో దీని కింద బెనిఫిట్స్ ఏంటంటే 500 crore ఆఫ్ లోన్ అవుట్ స్టాండింగ్ ఎవరికైతే ఉందో దాన్ని రిమూవ్ చేశారమ్మా. అండ్ 100% గ్యారంటీ ఓవర్ ఆన్ ద లోన్స్ అప్ టు 2 crore టు హాస్పిటల్స్కి ఇస్తారు అండ్ నర్సింగ్ హోమ్స్కి, క్లినిక్స్కి ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ సైట్ 2 plants. ఓకే, అండ్ నెక్స్ట్ అంటే క్రెడిట్ గ్యారంటీ, ఇక్కడ ఏ రకంగా వాళ్ళు క్రెడిట్ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తున్నారంటే హాస్పిటల్స్ వాళ్ళకి, నర్సింగ్ హోమ్ వాళ్ళకి 2 crore లోన్ వరకు ఇస్తారనమాట. 100% గ్యారంటీ కవర్ ఉంటుంది. అడిషనల్ 10% అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తారు. అవుట్ స్టాండింగ్ యాజ్ అన్ February 29, 2020 టు బారోవర్ హూ అవైల్డ్ ప్రీవియస్ వర్షన్. సో ఎవరైతే ఇంతకుముందు 2020లో తీసుకున్నారో వాళ్ళకి మళ్ళీ అడిషనల్గా 10% అసిస్టెన్స్ని ఇస్తున్నారు. అండ్ ద బారోవర్స్ ఎలిజిబుల్ ఫర్ ఆర్బీఐ రీస్ట్రక్చరింగ్ 2.0 కెన్ అవైల్ ఫర్ ద టెన్యూర్ ఆఫ్ 5 years వర్సెస్ 4 years ఎర్లియర్. ఓకే, ఇంతకుముందు 4 years ఉండేది, ఇప్పుడు 5 years టెన్యూర్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద స్కీమ్ ఎక్స్టెండెడ్ టు September 30 ఆర్ టిల్ గ్యారంటీ ఫర్ 3 years, 3 rupees టర్న్ ఓవర్ ఆర్ ఇష్యూడ్. సో ఇక్కడ మనకి ఏంటంటే 100% గ్యారంటీ కవర్ ఉంటుంది, ఓకేనా. లోన్ కెన్ బి యూటిలైజ్డ్ టు సెటప్ ఆన్ సైట్ ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్స్ కోసం యూజ్ చేయొచ్చు ఆ లోన్ని. అండ్ అడిషనల్ క్రెడిట్ గ్యారంటీ ఏదైతే ఉందో అసిస్టెన్స్ అనేది 10% వరకు ఇంతకు ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ 500 crore సీలింగ్ అమౌంట్, సీలింగ్ అంటే ఏంటి, అవధి, 500 crore లిమిట్ ఏదైతే ఉందో ఆఫ్ లోన్ అవుట్ స్టాండింగ్ ఈజ్ రిమూవ్డ్. ఆ లోన్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ 500 crore rupees ఉంది, దాన్ని రిమూవ్ చేశారు. నెక్స్ట్ అసిస్టెన్స్ విల్ బి లిమిటెడ్ టు 40% ఆర్ 200 crore rupees, ఇందులో ఏది తక్కువైతే అది. అండ్ సివిల్ ఏవియేషన్ సెక్టర్ విల్ బి ఎలిజిబుల్ ఆల్సో క్రెడిట్ గ్యారంటీ స్కీమ్. చూడండి, దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. కొత్తగా ఇప్పుడు హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్సే కాదు, సివిల్ ఏవియేషన్ సెక్టార్ కూడా లోన్ ఎలిజిబుల్ అనమాట. అండ్ వ్యాలిడిటీ ఏంటి దీని యొక్కది అంటే కనుక ఇట్ ఎక్స్టెండెడ్ టు సెప్టెంబర్, ఇంకా రిమైనింగ్ 3 months, ఇంకొక 3 months కదా. సో ఇప్పుడు జూన్ కదా, సో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 2021 దాకా ఎక్స్టెండ్ చేశారనమాట. ఓకే, అండ్ దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే కనుక యు సీ హియర్ ఎంప్లాయ్మెంట్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ 4.0 will enhance the utility and impact of the credit linked guarantee scheme by providing the additional support to the micro small medium enterprise. Because of this, దీనివల్ల ఏమైంది, ఇలా లోన్స్ ప్రొవైడ్ చేయడం వలన ఎవరైతే లైవ్లీహుడ్ అంటే ఎవరైతే అందరూ ఈ కంపెనీస్ మీద మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ మీద జాబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ జాబ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసినట్టే. ఇట్ విల్ సేఫ్ గార్డ్ ద లైవ్లీహుడ్, ఇట్ విల్ హెల్ప్ ద రెజ్యూమ్షన్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీస్. Okay, and also it will facilitate flow of institutional credit at a reasonable terms. Okay, so దీనిని ఈ ECLGS అనే స్కీమ్ని
ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఇన్ మే 2020 కింద లాంచ్ చేశారు. ఇది ఇంపార్టెంట్. సో రిపీటెడ్గా మనకి ఈ క్రెడిట్ గ్యారంటీ లింక్ స్కీమ్ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా మనం నెక్స్ట్ జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీని మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకి రీసెంట్గా 2020-21లో కరెంట్ అఫైర్ కాబట్టి ఆత్మనిర్భర భారత్ అభియాన్ మీకు తెలుసు. సో దాని కింద మనకి ఇది లాంచ్ అయింది. సో వాట్ ఈస్ ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి? బికాస్ ఆఫ్ డ్యూ టు లాక్డౌన్ వల్ల ఏవైతే అంటే కోవిడ్-19 పాండమిక్ లాక్డౌన్ వల్ల ఏవైతే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎకనామిక్ డిస్ట్రెస్కి గురవుతున్నాయో వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయడం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్, ఇట్ హెల్ప్ ద డిఫరెంట్ సెక్టర్స్ బై ప్రొవైడింగ్ ది క్రెడిట్ టు దమ్ అండ్ క్రెడిట్ వాజ్ ప్రొవైడ్ టు దమ్ ఫర్ 4 years బిసైడ్స్ 1 year మారటోరియం పీరియడ్ ఉంటుంది. ఓకేనా, ఆన్ ద ప్రిన్సిపల్ రీపేమెంట్ మీద. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ గురించి. రైట్, సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ నెక్స్ట్ క్లాస్లోని రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్.